మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రాజకీయంగా మైలేజ్ కావాలనుకుంటే, ప్రధానంగా వాళ్ళకి కనపడేటువంటిది ఏంటనంటే ఆంధ్రప్రదేశ్. లేదా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి మార్పులు. లేదా ఆంధ్రప్రదేశ్ పచ్చదనం. తెలంగాణ ప్రజల గురించి కాదు నేను మాట్లాడేది. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మంచే కోరుకుంటారు తప్ప, తెలంగాణ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ కోసం, వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసం. ఆనాడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో 1956 నవంబర్ 1, ఆ తర్వాత నుంచి కూడా ఈ నాయకుల మధ్యలో ఉన్నటువంటి పదవుల పంపకం ఏదైతే ఉందో, ఆ పదవుల పంపకం సరిగ్గా జరగనప్పుడు, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జిల్లాలని పూర్తిగా చూపించి తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొట్టినటువంటిది జరిగింది. సరే, అదంతా అయిపోయింది. 2014లో విడిపోయాం. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక దిక్కు లేని ఒక రాష్ట్రంగా ఏర్పడింది. ఒక రాజధాని లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక లాభదాయకమైనటువంటి ప్రాంతం లేదు. గోదావరి జిల్లాలు ఉన్నాయి అని అంటే అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకోవడము, లేదంటే సరైనటువంటి సమయంలో వర్షాలు పడకపోవడము, ఈ యొక్క దరిద్రమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండిపోయింది. సరే, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అమరావతి నిర్మాణం జరుగుతుంది. 1946లోంచి సాగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే రేపో మాపో పూర్తవబోతుంది అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ తెలంగాణ ప్రాంత నాయకులకి వారి యొక్క రాజకీయానికి కావాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ప్రాంత నాయకులకు మాత్రమే. వాళ్ళ రాజకీయం కోసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఇదంతా కథ అంటే, తెలంగాణలో కేసీఆర్ గారు తన యొక్క రాజకీయం కోసం, తన పార్టీ మైలేజ్ కోసం, లేదా తన పార్టీ బతకడం కోసం ఏ రోజు ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్ర ప్రాంత నాయకుల మీద, ఆంధ్ర ప్రజల మీద ఆంధ్రోళ్ళు అంటూ తన రాజకీయ మైలేజ్ కోసం ఆంధ్ర ప్రజలను తిడతానే ఉన్నాడు. అతను అప్పుడప్పుడు కాకమ్మ కథలు చెప్తూ ఉంటాడు. నార్మల్ టైంలో అతను రాజకీయాలు చేసుకుంటూ ఉంటాడు. 10 సంవత్సరాలు పరిపాలించి, సుమారుగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు 1,89,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. స్వయంగా ఆమె కూతురు చెప్పినటువంటి మాట, 1,89,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి 14 లక్షల ఎకరాలు మాత్రమే మనం ఆయకట్టు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏం మనం పీకం అనేటువంటిది ఆవిడే చెప్పింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సభ సాక్షిగా చెప్పింది. ఇప్పుడు ఆ 1,89,000 కోట్ల రూపాయలు జరిగినటువంటి అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద ఒక కమిటీ వేయడము, తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ మీద కూడా కమిటీ వేయడము. సో ఈరోజు రేపో దాన్ని దోషిగా తేల్తామన్నటువంటి సమయంలో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణ ప్రాంతం మీద ఒక నాటకం ఆడి తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఒక నాటకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళ మైలేజ్ పెరిగిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా నీటి పంపకాల గురించి మాట్లాడుతూ వాళ్ళు కామన్గా ఉన్నటువంటి ఎజెండా ఒకటే, తెలంగాణ ప్రాంతానికి నీరు ఎక్కువ తెచ్చుకోవాలనేటువంటిది. కానీ వీళ్ళ మైలేజ్ కోసము ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆపడానికి, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరి యొక్క కామన్ ఎజెండా ఏంటి? తెలంగాణ ప్రాంతానికి నీరు రావాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఒక సంవత్సర కాలంలోనో, తర్వాత సంవత్సరన్నరలోనో పోలవరం అనేటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయాలి. పోలవరం బనకచెరల ద్వారా మరింతగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇక్కడ మనకు ఉన్నటువంటి 2 సమస్యలు ఏంటంటే, ప్రధానమైన సమస్య మన ప్రతిపక్ష నాయకులు అనేటువంటి వాళ్ళు సరిగ్గా లేకపోవడం. ఇక్కడ ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా లేకపోయినా, అతనికి నచ్చకపోయినా, ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి నీటిని పొందే విధంగా మీరు ప్రయత్నం చేయండి, దానికి ప్రతిపక్ష పార్టీగా మేము మద్దతు ఉంటామని చెప్పి మాట చెప్పలేనటువంటి ప్రతిపక్ష పార్టీ మనకు ఉన్నటువంటిది
ప్రతిపక్ష హోదా లేదనుకోండి, కానీ ప్రతిపక్ష పార్టీయే కాబట్టి ఆ పార్టీ చెప్పలేనటువంటి దుస్థితి. ఈ రోజున కలిసి నడవలేనటువంటి పరిస్థితి. రెండో విషయం ఏంటి, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మిగులు జలాలు ఏవైతే ఉంటాయో అవి మిగులు జలాలు కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు అలా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. వాటిని మనం మన ప్రాంతంలో లిఫ్ట్ చేసుకుని మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది, మన ప్రాంతంలోనే కట్టుకుని మన ప్రాంతం వాళ్ళకి ఇస్తుంటే దాన్ని ఆపడానికి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమయంలో గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి. ఇంక ఇదంతా పక్కన పెడితే ఇంకా మరింత దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే, అటు తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగే, ఇద్దరు కూడా తెలుగులో మాట్లాడుకోవచ్చు కూర్చొని. అన్ని పార్టీలు కూర్చొని తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు ఏంటి, తెలంగాణ ప్రాంతాల యొక్క ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎంత, సో తెలంగాణ ప్రాంతానికి ఎంత నీరు రావాలి, ఆంధ్ర ప్రాంతానికి ఎంత నీరు రావాలి, ధర్మబద్ధంగా కేంద్రాన్ని మధ్యలో పెట్టి మాట్లాడుకుంటే అయిపోయినట్టే. కేంద్రం కూడా అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ మళ్ళీ సీఎం అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకటే పార్టీ. ఒకప్పుడు ఇదే గొడవలు వస్తాయి. అన్ని పార్టీలు అందరు నాయకులు కూర్చుని ఈ సమస్యను తీర్చొచ్చు కదా. ఎవరినో మనం అడగడం ఎందుకు, సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టుకోవడం ఎందుకు? దానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక పెద్ద లాయర్ని పెట్టడము, తెలంగాణ ప్రభుత్వం పెద్ద లాయర్ని పెట్టడము, కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముకు వచ్చి పెట్టడము, తిరిగి వీళ్ళ మైలేజ్ కోసం ఇవన్నీ చేయడం. సో ఏ విధంగా అయితే ఆ రోజున ఈ యొక్క గోదావరి ప్రాంతాలని అడ్డుపెట్టి నాయకులు ఆ రోజున వాళ్ళ యొక్క కావాల్సినటువంటి ప్రాంతాన్ని పొందారో, వాళ్ళు రాజకీయంగా బలపడ్డారో, లేదా వాళ్ళు రాజకీయ మైలేజ్ పొందారో, ఈ రోజున మళ్ళీ ఆ మైలేజ్ పొందడానికి ఈ తెలంగాణ నాయకులు మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బలంగా నిలబడాలి. అదేవిధంగా ధర్మబద్ధంగా కేటాయింపులు జరగాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలి. ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళు అనేటువంటి మాటలు కాకుండా ప్రాంతాలుగా విడిపోయిన భాషాపరంగా అయినా సరే కలిసిమెలిసి ఉండేలాగా అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం.